దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నూతన నిబంధనలో 232వ పేజీ, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలియ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమయమాయను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయను. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీద, నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదయిపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చెరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూ నివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి యొక్క ప్రభు దినం మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి ఉన్నాం. దయగల మీ మాట కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం. అల్పులము మమ్మను మీరు ప్రేమించి మాకిచ్చిన మీ పరిశుద్ధ లేఖన భాగములకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. లేఖన భాగములను మీరే మాకు వివరించండి. మర్మమై ఉన్న క్రీస్తును గ్రహించున్నట్లుగా మా ప్రభువా మా కన్నులను మీరు తెరచి మాతో మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా చేయమని ప్రభువును రక్షకుడు ఆదియందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 8వ అధ్యాయములో 7వ ముద్రను విప్పుట మనం చూడగలం. ఈ 8వ అధ్యాయములో 7వ ముద్రను విప్పినప్పుడు 7 బూరలు ఊదబడుట, ఆ 7 బూరలలో కూడా మొదటి 4 బూరలు ఊదినప్పుడు ఒక భాగముగా, తర్వాత 3 బూరలు ఊదినప్పుడు ఒక భాగంగా దేవుడు ప్రత్యేకించి రాశారు. మనం ఈ ముద్రలను గురించి ధ్యానించేటప్పుడు కూడా 4 ముద్రలు ఒక భాగముగా, 3 ముద్రలు వేరొక భాగముగా దేవుడు రాయించుట మనం చూస్తాం ప్రియులారా. అలాగే ఇక్కడ కూడా 4 బూరలు ఒక భాగముగా, 3 బూరలు ఒక భాగంగా మనం చూస్తాం. ఈ 8వ అధ్యాయములో 4 బూరలను ఊదినప్పుడు జరిగిన సంభవాలు, వాటి ఫలితాలను దేవుడు రాయించాడు. ప్రియులారా, మనం చదివిన ఈ అధ్యాయములో మొదటి వచనములో దేవుని ఎదుట నిలిచి ఉన్న 7 దూతలు అని మనం చూస్తాం. 3 నుండి 5 వరకున్న వచన భాగాలు ఒక భాగంగా మనం చూడగలం. ఆ భాగములో దేవుని ఎదుట నిలిచి ఉన్న దూత, ఆ దూత సువర్ణ బలిపీఠము ఎదుట, సువర్ణ బలిపీఠముపై ధూపద్రవ్యములను అర్పించుట మనం చూస్తాం. అది 3 నుండి 5 వరకున్న వచ్చిన భాగాలు. ఇక 6 నుండి మనం చదువుతూ వెళ్తే ఒక్కొక్క బూర, ఆ బూర ఊదుతున్నప్పుడు జరిగిన సంభవాలు మనం చూస్తే, మొదటి బూర ఊదినప్పుడు జరిగిన సంభవాలు 7వ వచనములో రాయబడ్డాయి. 8వ వచనములో 2వ బూర ఊదినప్పుడు జరిగిన సంభవాలు రాయబడ్డాయి. 10, 11 వచనాలలో 3వ బూర ఊదినప్పుడు జరిగిన సంభవాలు, 12వ వచనములో 4వ బూర ఊదినప్పుడు జరిగిన సంభవాలు రాయబడ్డాయి ప్రియులారా. ఈ అధ్యాయాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. రండి, 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనములో చివరిలో ఉంటుంది, ఆ జీవులు 4 జీవులు 24 పెద్దలు కోట్ల కొలది దూతలు ఆయన ఎదుట చేరి ఆయనకు గాన ప్రతిగానములు చేయుట మనం చూస్తాం. అంటే పరలోకములో నిత్యము స్తుతి, ఆరాధన, గాన ప్రతిగానములు ఉంటాయి. అలాంటి పరలోకం ఏమైపోయింది? నిశ్శబ్దమైపోయింది. గాన ప్రతిగానములు వినిపించవలసినది నిశ్శబ్దమైపోయింది. ఎప్పుడు నిత్యం ఏయో కార్యక్రమాలతో బిజీగా ఉండే గవర్నమెంట్ అంది, మనం మౌన దినాలు పాటిద్దాం, నెక్స్ట్ 3 దినాలు మౌన దినాలు అని ప్రకటించిందట. ఎందుకంటే ఒక మహానాయకుడు వెళ్ళిపోయాడు, అందుకని మౌన దినాలు పాటిద్దాం అందే. అలాగే పరలోకములో కూడా మౌనం, నిశ్శబ్దం. ఎందుకు నిశ్శబ్దం అంటే, ఈ 7 బూరలను ఊదుతున్నప్పుడు జరగబోవు మహాశ్రమలో, కఠినమైన దినాలు, భయంకరమైన దినాలు, మహాశ్రమలు, ఆ 7 బూరలు ఊదుతూ ఉండగా భూమి మీద జరగబోవు సంభవాలను చూసినప్పుడు పరలోకం నిశ్శబ్దమైపోయింది, మౌనం దాల్చింది. అయ్యో, ఎంత భయంకరం, ఎంత భయంకరం. చివరి వచనం చదువుదామా? చివరి వచనం, చివరి మాట, 3 దూతల బూరల శబ్దములను బట్టి భూ నివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. కలగబోవు శ్రమలను చూసినప్పుడు అయ్యో 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 అనే కేకలు వినపడ్డాయట. మహాశ్రమలు, భయంకరమైన దినాలు. ఆ కలగబోవు శ్రమలను చూసినప్పుడు పరలోకం నిశ్శబ్దమైపోయింది. ఓ మానవుడా, నీకింకా అర్థం కాలేదా? భయంకరమైన దినాలు, కఠినమైన శ్రమలు, మహాశ్రమలు ముందు ఉన్నాయి.
ఓ మానవుడా, వాటి గుండా ప్రయాణము చేయుట నీకు కష్టం. ప్రభుని నమ్ముకో. సంఘం ప్రభువుతో కూడా ఉంది. భూమి మీద మహాశ్రమలు జరుగుతూ ఉన్నాయి. ప్రభును నమ్మిన వారు ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. విశ్వసించిన వారు ప్రభువుతో కూడా ఉన్నారు. సంఘము ఆయనతో ఉంది. ఆయన బిడ్డలు ఆయనతో ఉన్నారు. నమ్మని వారు విగ్రహారాధికులు, మాంత్రికులు, అబద్ధికులు, జారులు, ఈ లోక అధికారిని, లోకాన్ని నమ్ముకున్న వారు భూమి మీద విడిచిపెట్టబడ్డారు. వారు విడిచిపెట్టబడగా భూమి మీద మహాశ్రమలు సంభవిస్తున్నాయి. నమ్మకపోతే కఠినమైన శిక్ష, భయంకరమైన శ్రమల గుండా ప్రయాణము చేయాలి. అక్కడ ఒక కేక, అయ్యో 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 అనే కేక వినపడుతుంది. ప్రభుని నమ్ముకోండి, మహాశ్రమలను తప్పించుకోండి. ఆ కఠినమైన శ్రమలను చూసినప్పుడు పరలోకం నిశ్శబ్దమైపోయింది. ఎంత కఠినమైన శ్రమలో చూడండి. అరగంట సేపు నిశ్శబ్దం పరలోకాన్ని అలుముకుంది. ఆరాధన, స్తుతి, దేవదేవుని నామ సంకీర్తన వినపడే ఆ స్థలం, గాన ప్రతిగానములు వినపడే ఆ స్థలం, ఆరాధన జరిగే ఆ స్థలం మౌనమైపోయింది, నిశ్శబ్దమైపోయింది. అరగంట సేపు నిశ్శబ్దం అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నిశ్చేష్టులైపోయారు. వారి నోట మాట రాలేదు. ఎందుకంటే భయంకరమైన శ్రమలను చూసినప్పుడు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. చదువుదాం రండి. అక్కడే 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బోరలియబడెను. 7 దూతలు, 7 బోరలు. 7వ ముద్రను విప్పుతున్నాడు దేవుడు. అసలు 7 అనేది ప్రకటన గ్రంథంలో సారికి కనపడుతుంది. సంఖ్యలలో కూడా పాఠం ఉంది ప్రియులారా. ప్రభుచితమైతే మరొకసారి మనం వాటి దగ్గర నిలిచి ఆలోచన చేద్దాం. 7వ ముద్రను విప్పుతుండగా దేవుని ఎదుట 7 దూతలు, 7 దూతలకు ఇయ్యబడిన 7 బూరలు. దూతలు దేవుని ఎదుట నిలిచి ఉన్నారట. ఎందుకో తెలుసా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి వారు నెరవేర్చడానికి, వారి క్రియలు దేవుని మాట మీద ఆధారపడి ఉంటాయి. దేవా నువ్వు సెలవి, మేము నెరవేరుస్తాం అన్నట్లుగా దేవుని ఎదుట నిలిచి ఉన్నారు. దైవ ఆజ్ఞ కొరకై, దేవుని మాట కొరకై వారు నిలిచి ఉన్నారు. మనం ఎందుకు కూడి వచ్చాం? ప్రభువా నువ్వు మాట్లాడు, మేము వింటాం. ప్రభువా నువ్వు సెలవి, మేము వినడానికి సిద్ధంగా ఉండామని మనం చేరి వచ్చాం. కానీ అది తప్ప అన్నీ చేస్తాం. అది వేరే విషయం అనుకోండి ప్రియులారా. ఆ దూతలు దేవుని ఎదుట నిలిచి ఉన్నారు. ఆయన మాట కొరకై కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన మాటను నెరవేర్చేవారు. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనం, 49వ పేజీ, నూతన నిబంధన 49. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమున నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనవైయుందువని అతనితో చెప్పాను. అక్కడ ఒక దూత, ఆ దూత దేవుని ఎదుట నిలిచి ఉండుట, దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు. మనకి ఈ గ్రంథంలో ఆ 7 దూతల పేర్లు లేవులే, కానీ ఆ ప్రామాణికమైన గ్రంథాలు అంటే వేరే గ్రంథాలలో ఆ 7 పేర్లు కూడా రాయబడ్డాయి. గబ్రియేలు, మికాయేలు, ఇలా ప్రత్యేకమైన దూతలు 7 దూతలు ఉన్నారు. వీరు
దూతలలో కూడా ప్రముఖులు ప్రియులారా. జాగ్రత్తగా వినాలి మనం. అనేక మంది దూతలు ఉన్నా ఆ దూతలలో కూడా 7 ప్రాముఖ్యత కలిగిన దూతలు, 7 దూతలు. ఆ 7 దూతలు దేవుని ఎదుట నిలిచి ఉండుట మనం చూస్తున్నాం. ఏంటి వీళ్ళ పని అంటే దేవుని సముఖమందు నిలిచి ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ రెడీ అన్నట్టుగా దేవుని ఎదుట నిలిచి ఉంటారు. దేవుని మాట నోటు నుండి రావడం ఆలస్యం, దానిని నెరవేర్చుట కొరకై వారు బయలుదేరతారు. దేవుని మాటను చెప్పినది చెప్పినట్లుగా వారు నెరవేరుస్తారు. ప్రియ సోదరుడా, ప్రభును నమ్మానన్నావే, ప్రభును నమ్మానని చెప్తున్నావే, ఆర్ యు రెడీ? దేవా, నువ్వు ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని నువ్వు చెబుతావా? దూతలు కాదండి, దేవుడు కోరుకుంది నిన్ను నన్ను. ఆర్ యు రెడీ? వాక్యం చెప్పాలయ్యా అన్న, నేను సిద్ధపడలేనన్నా. పాట పాడాలయ్యా అన్న, నేను సిద్ధపడలేనన్నా. సంఘాన్ని నడిపించాలయ్యా అన్న, నేనా? నాకు ఆ నేర్పరితనం లేదన్నా. ఆర్ యు రెడీ టు వర్క్ ఫర్ ద గాడ్? దేవుని పని కొరకై నీవు సిద్ధపడి ఉన్నావా? ఏ పని చెబితే ఆ పని నేను చేస్తాను ప్రభువా, ఐఎమ్ రెడీ అని చెప్పగలవా? దూతలు దేవుని ఎదుట నిలువబడి ఉన్నారట. దేవా, నీవు ఆజ్ఞాపించు, నేను నెరవేరుస్తాను అంటున్నారట. ఆ పని నెరవేర్చడానికి దేవుని సముఖమందు నిలిచి ఉన్న దూతలు మాట చెబితే చాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. సంఘానికి మనం అందుబాటులో ఉన్నాం. సంఘంలో జరిగే కూడికల్లో మనం ఉండం. ఆ కూడికల్లో పని చేయడానికి మనం అసలు సిద్ధంగా ఉండం. ఫోన్ చేస్తే అన్న నేను చాలా బిజీ అన్నా అని చెప్తాం. మనం ఫోనుకు కూడా అందుబాటులో ఉన్నాం. ఇది మనం చేసే డ్యూటీ. కానీ దేవుని దూతలు ఆయన ఎదుట ఆయన సముఖమందు రెడీగా ఉన్నారు. ప్రభువా, నువ్వు ఏది చెబితే అది నేను చేయడానికి సిద్ధమయ్యా. అవకాశం ఇస్తే దేవుని పని చేయడానికి వదులుకుంటున్నామంటే ఎంత మహాభాగ్యాన్ని వదులుకుంటున్నామో. ప్రియులారా, దేవుని పని కొరకై సిద్ధపడి ఉండాలి, రెడీగా ఉండాలి. దేవుని మాట నెరవేర్చడానికి, దైవ ఆజ్ఞ నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడే కానీ వాయిదా వేయకూడదు. మన సొంత పనులు వాయిదా వేసుకుందాం, మన పనులను నిర్లక్ష్యం చేద్దాం, నో ప్రాబ్లం. బట్ దేవుని పనికి మనం విలువివ్వాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, నాతో కలిసి రండి, ఒక వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట విందుము. అది ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం. ఏది చెబితే అది చేస్తాం. నీ మాట చొప్పున నడుచుకుంటాం. ప్రియులారా, ఇది దేవునికి మనం చెప్పాలి. దేవా, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను వెళ్తానయ్యా. నీవు ఏది చేయమంటే అది నేను చేస్తానయ్యా. నీ మాట చొప్పున నేను నడుచుకుంటానని దేవునితో మనం చెప్పాలి. లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, మనకి ఎవరితో? దేవునితో చెప్పాలి. పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దేవుడు మనకు పనిని అప్పగించాడు. దేవుని పని చేయాలి. దేవుని సంఘంలో మనం పని చేయాలి. దేవుని తోటలో మనం పని చేయాలి. నీళ్లు పోయాలా, తవ్వాలా, కలుపు తీయాలా, ఎరువేయాలా, ఈ పనులు దేవుడు మనకు అప్పగించాడు. సేద్యము చేయాలి, వ్యవసాయం చేయాలి. దేవుని సంఘం అనే తోటలో మనం కూలివానిలాగా పనిని చేయాలి. దేవుడు ఆజ్ఞాపించిన దానిని మనం చెయ్యాలి. ప్రియులారా, నీవు చెప్పిన ప్రకారం మేము చేస్తామయ్యా. నీవు పంపించిన చోటకు మేము వెళ్తామయ్యా. నీ మాట చొప్పున మేము నడుస్తామయ్యా అని చెప్తున్నారు. మనం కూడా దేవునితో ఈ మాట చెప్పాలి. ఆ 7 దూతలు దేవుని సముఖమందు నిలిచి ఉన్నారు. దైవాజ్ఞ కొరక ఎదురు చూస్తున్నారు. అంటున్నారు,
దేవుడు ఆజ్ఞాపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఏది చెప్తే అది మేము చేస్తాం. దూతల కాదు, మనము దూతల కంటే శ్రేష్టమైన వారు. మన కొరకు దేవుడు ప్రభు ప్రాణం పెట్టారు. మన కొరకు ఈ లోకానికి దిగొచ్చి మన నిమిత్తం ఆయన బలి అయిపోయారు. మనలను ఎంత ప్రేమించారో దేవుడు. ప్రియులారా, అట్టి దేవుని సముఖమందు మనం కూడా నిలిచి ఉండాలి. ప్రభువా, నువ్వేది చెబితే అది నేను చేస్తా. వాక్యం చెప్పమంటావా? వాక్యాన్ని ప్రకటిస్తా. పాటలు పాడమంటావా? పాటలు పాడతా. సువార్త చెప్పమంటావా? సువార్త చెప్తా. ప్రార్థన చేయమంటావా? ప్రార్థన చేస్తా. నీవు ఆజ్ఞాపించిన సమస్తము చేయడానికి ప్రభువా ఇదిగో నేనున్నాను. ఎస్, ఐ యామ్ హియర్. పేతురు ఎల్లయ్య అంటే నేను వెళ్ళనన్నాడండి. అననీయ నువ్వు వెళ్తావా అంటే ఎస్, ఐ యామ్ హియర్ ప్రభు, నేనున్నాను ప్రభువా, నేనున్నాను, ఇదిగో నేను వెళ్తానన్నాడు. పంపితే వెళ్ళేవారు కావాలి. ప్రభు పని చేసేవారు ప్రభువుకి కావాలి. ప్రభు మాటను వాక్యాన్ని నెరవేర్చేవారు దేవునికి కావాలి. సొంత ఇష్టం సొంత కార్యాలు చేసేవాళ్ళు కాదు. దేవుని వాక్య ప్రకారం జరిగించేవారు దేవునికి కావాలి. అధికారం దొరికింది, మనం ఏది చెప్పినా చెల్లిద్దని మన సొంత ఇష్టాలు నెరవేరిస్తే దేవుడు మనలను పక్కన పెడతాడు. కొన్నాళ్ళకి వాడుకోవడం మానేస్తాడు దేవుడు. నీకే అర్థమవుతుంది నీ దేవుడు నిన్ను వాడుకోవటం లేదని. ఏదో చేస్తున్నావులే కానీ దేవుడు నిన్ను వాడుకోవటం లేదని నీకే అర్థమైద్ది. నీ సొంత ఇష్టాన్ని నెరవేరుస్తున్నావే. దేవుని మాటను కాదు నెరవేరుస్తుంది, నీ సొంత ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు. దేవుడు నిన్ను పక్కన పెడతాడు. ఇంకా వినకపోతే దేవుడు నిన్ను కొడతాడు, మొత్తుతాడు. అయినా నీకు అర్థం కాదులే. అక్కడ మీటింగ్స్ ఉన్నాయంటే వెళ్ళాం. దైవజనులు వాక్యం అందిస్తూ చెప్పారు, నీవు ఎంత కొడుతున్నట్టు అనిపించట్లేదంటే నువ్వు అసలు బ్రతికే లేవని అర్థం. చచ్చిపోయావు ఆల్రెడీ. ఆత్మీయంగా నువ్వు పతనమైపోయావు, చచ్చిపోయావు. అందుకనే దేవుడు నిన్ను ఎంత కొడుతున్నా నీకు తెలియట్లేదు, నీకు ఆ స్పర్శ లేదు. వీళ్ళరా, అసలు మనం ప్రభువును నమ్మామో లేదో అన్నదే సందేహం. జాగ్రత్త. దేవుడు మనలను కొట్టే వరకు మనం తెచ్చుకోవద్దు. ప్రభువా ఇదిగో నీ ఎదుట నేనున్నాను, నీ మాట ప్రకారం నేను చేస్తా, నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి నేను వెళతా, నీ చిత్తాన్ని నేను జరిగిస్తానయ్యా అని దేవుని ఎదుట ప్రమాణం చేద్దాం. ఒక మంచి తీర్మానం. ఈ సంవత్సరం గడిచిపోయింది, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఒక మంచి తీర్మానం చేద్దాం. ఆ దూతల వలె ప్రభువా ఇదిగో నీ సముఖమందు నేనున్నాను, నీవు ఆజ్ఞాపించినదంతా జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏది చెబితే అది నేను చేస్తా, నీ మాటను నేను నెరవేరుస్తానని మనం ఒక మంచి తీర్మానంతో నూతన సంవత్సరంలోనికి వెళ్దాం. రండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. సువర్ణ బలిపీఠం. బలిపీఠం అనే పేరు మనకు వినపడుతుంది. బలిపీఠం. ఇది ఏ బలిపీఠం? ప్రత్యక్షపు గుడారములో 2 బలిపీఠాలు ఉన్నాయి. ఇత్తడి బలిపీఠం ఉంది, సువర్ణ బలిపీఠం ఉంది. ఒక బలిపీఠం ఎడ్లను కోడెలను బలివ్వడానికి ఉపయోగించేది, అది పాప పరిహారార్థం ఉపయోగించేది, అది ఆవరణములో ఉంది. మరొక బలిపీఠం అది ఇత్తడి బలిపీఠం. మరొక బలిపీఠం సువర్ణ బలిపీఠం, అది ధూపవేదిక అని దాని పేరు. అది ఎక్కడ ఉందంటే పరిశుద్ధ స్థలములో ఉంది. మందసానికి ముందు పరిశుద్ధ స్థలములో ఉంది. ఆ ధూపవేదికపై నిప్పులు, ఆ నిప్పులపై వేయబడుచున్న సుగంధ ద్రవ్యాలు, సాంబ్రాణి బోలం అంటారే,
అలాంటి సుగంధ ద్రవ్యములు ఆ నిప్పులపై వేయగా సువాసన, సుగంధం, సువాసన, ప్రియులారా మంచి వాసన, పొగ అలా మందసం వైపు వెళుతూ ఉంది. ఇది మందసం అనుకుంటే అక్కడ బంగారపు బలిపీఠం ఉంది, సువర్ణ బలిపీఠం. ఆ బలిపీఠముపై, ఆ ధూపవేదికపై ఆ ద్రవ్యములు, ఆ సాంబ్రాణి అవన్నీ వేస్తూ ఉండగా మంచి సువాసన వస్తూ ఉంది. ఇది ప్రత్యక్షపు గుడారం. ఇదే పోలిక, ఇదే ఉపమానం పరలోకములో కూడా ఉంది. ప్రియులారా, ఇది ఒక ఛాయ అని హెబ్రీ పత్రికలో ఉంది. ప్రత్యక్షపు గుడారం ఒక ఛాయ, పరలోకానికి ఛాయ. ఎవరు పరలోకానికి వెళ్ళలేదు, పరలోకాన్ని ఎక్కి చూడలేదు, చూసి మళ్ళా తిరిగి రాలేదు. కానీ ఈ ప్రత్యక్షపు గుడారం పరలోకాన్ని చూపిస్తుంది. ఇక్కడ ధూపవేదిక ఉన్నట్టు అక్కడ సువర్ణ బలిపీఠము ఉంది. ఆ బలిపీఠంపై ధూపద్రవ్యములు అర్పించబడుతున్నాయి, సువాసన వస్తూ ఉంది. ఇప్పుడు చదువుదామా 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను. బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను. ఈ ధూపద్రవ్యాలు ఆ నిప్పులపై వేయగా సువాసన వస్తూ ఉంది. యూ హ్యావ్ టు ఇమాజిన్. ఇంటా ఉంటే అర్థం కాదండి, మనం కూడా ఊహిస్తేనే అర్థమవుతుంది. దేవుని సింహాసనం, ఆ సింహాసనముపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుట ఒక సువర్ణ బలిపీఠం, ఆ బలిపీఠముపై నిప్పులు, ఆ నిప్పులపై వేయబడుతున్న ధూపద్రవ్యములు. ఆ ధూపద్రవ్యములు ఎరిగిగా సువాసనతో నిండిన ఆ ధూపం, ఆ పొగ అలా వస్తూ ఉంది. ఆ ధూపం మంచి వాసన వెదజల్లుతూ ఉంది. ఇది కనబడుతున్నది ప్రియులారా. ఎవరు ఇది చేస్తుందంటే దూత అని రాయబడింది. దూత యాజకత్వం చేస్తాడా? దూత ధూపద్రవ్యములు చేస్తాడా? కాదు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఎక్కడే కానీ దూత యాజకత్వము చేసినట్లుగా లేదు. దూత యాజకుడు కాదు, దూతలకు ఆ ఆధిక్యత లేదు. మరి ఎవరైనా ఈ ధూపద్రవ్యములు అర్పిస్తున్నాయన ఎవరి దూత? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ప్రభు అన్నాడు, దూత అన్నాడు. మీరు వినండి ఆ పదాలు. దూత అన్న పదం ఉంది, ప్రభువు అన్న పదం ఉంది. మార్గమును సిద్ధపరిచే నూతన నిబంధన, క్రొత్త నిబంధన దూత. వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఆ దూత, ఆ ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దూతగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు, దూతగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నూతన నిబంధనకు ఆయన మధ్యవర్తి. నూతన నిబంధన ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగింది ప్రియులారా. ఆయన మన కొరకై బలి అవ్వడానికి, ఒక నూతనమైన మార్గాన్ని నిర్మించడానికి సశరీరునిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎవరి దూత, ఎవరి మార్గాన్ని నిర్మించిన వాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ధూపద్రవ్యములు ఆ సువర్ణ బలిపీఠముపై అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
చదువుదామా రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ధూపద్రవ్యములు మాత్రమే కాదు, పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుస్తున్నాడు. అమ్మా, అందుకనే కదా ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున. ఆయన మన ప్రార్థనలను దేవుని సన్నిధికి చేర్చేవాడు. ఆయన ద్వారా తప్ప మన ప్రార్థనలు ఆయన సన్నిధికి, తండ్రి సన్నిధికి చేరాలి అంటే మన మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ద్వారా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. ఆయన మధ్యవర్తి, ఆయన దూత, ఆయన యాజకుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఆయనే. ప్రియులారా, ప్రధాన యాజకుడు ఆయనే, గొప్ప ద్రవ్యములు అర్పించే యాజకుడు ఆయనే, అదే సమయంలో దూత కూడా ఆయనే. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదామా. 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. హెబ్రీ 4:14. ఆయన మన పక్షమున ధూపద్రవ్యములు అర్పిస్తున్నాడు, అవి పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. ప్రార్థనలతో కలిపి ఆయన అర్పిస్తున్నాడు దేవుని ఎదుట. ఆహా, మన ప్రభు ఎంత గొప్పవాడు! ఆయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. అందుకే నా నామమున ఏది అడిగినా అది మీకు అనుగ్రహిస్తానని చెప్పారా లేదా? అమ్మా, చదవలేదా మీరు? ప్రియులారా, ఆయన ద్వారా మనం ఏది అడిగినా అది మనం పొందుకోగలం. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన వలన ఇవన్నీ మనకు కలుగుతున్నాయి. ఆయన మధ్యవర్తి, ధూప ద్రవ్యములను అర్పిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం. ఆయన చేసిన మన పక్షమున ఆయన చేస్తున్న ప్రార్థనల 7వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియులారా, ఆయన మన నిమిత్తమై నిత్యము తండ్రి కుడిపార్శ్వం మీద విజ్ఞాపన యాచనలు సమర్పిస్తూ ఉన్నాడు. మన నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు సరిపోయిన ప్రధాన యాజకుడుగా ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద ఆసీనుడై నిత్యము విజ్ఞాపన యాచనలు సమర్పిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 7వ అధ్యాయంలో మాటలు మనం చూడగలం. ఆయన 26వ వచనం చదువుదామా. 26 లేక 25 చదవండి. 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకై నిరంతరము జీవిస్తున్నాడు కనుక ఆయన మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపాదం మీద ఆసీనుడై నిత్యము మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, దూత కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాటి వెళ్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఎవరు ఈ ప్రార్థనలు? ఏ ప్రార్థనలు? మహాశ్రమల కాలములో భక్తులు ఉన్నారు, శ్రమల కాలంలో కూడా విశ్వాసులు ఉన్నారండి. ప్రభువును నమ్మిన వారు ఉన్నారు. భయంకరమైన శ్రమల మీద పడుతుంటే ప్రభు కొరకై ప్రాణాన్ని అర్పించే హతసాక్షులు ఉన్నారు. అదేందయ్యా, సంఘం ఎత్తబడింది కదా, ఇంకా ప్రభు కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ప్రియులారా,
ప్రభువు కొరకై ప్రాణము పెట్టిన ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే హతసాక్షులవుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. భయంకరమైన శ్రమల మీద పడుతుండగా మరింతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలు ఎవరి ప్రార్థనలు అంటే మహాశ్రమల కాలములో పరిశుద్ధులు ప్రభును నమ్మిన వారు చేసే ప్రార్థనలు ప్రియులారా. ఆ ప్రార్థనలు ఆ ధూపంతో కూడా కలిసి దేవుని సన్నిధికి చేర్చబడుతున్నాయి. ప్రభువు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలను దేవుని సన్నిధికి చేర్చేవాడుగా ఉన్నాడు. అందుకనే యేసు క్రీస్తు నామమున మనకి ఏది అవసరం అది అడుగుదాం, పొందుకుందాం. ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. ఈ సంగతిని గుర్తిద్దాం. విశ్వాసంతో నమ్మకంతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. ఎంత భయంకరమైన శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దిగులు చెందవద్దు, బాధపడవద్దు. ప్రభువు మీద ఆధారపడండి, ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన మీ ప్రార్థనలను నెరవేర్చువాడు, ఆలకించువాడు, నెరవేర్చువాడు. ఆయన ద్వారా సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మానవులకు అసాధ్యమే, మనకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. ఆయన మనలను దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు కనుక ప్రభు పక్షమున ఆయన వైపు చూద్దాం. 5వ వచనం చదువుదామా? 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. ఇదేందయ్యా? ఇందాక మనం విన్నాం, ఎదురుగా ధూపవేదిక ఉంది. ధూపం వేయడానికి ఏం కావాలి? నిప్పులు కావాలి. ఆ బంగారు ధూపవేదికపై నిప్పులు, ఆ నిప్పులపై ధూపద్రవ్యములు. అంత మాత్రమే కాదు, ప్రార్థనలు కూడా కలిపి దేవుని సన్నిధికి వెళ్తున్నాయని విన్నామే. ఆ నిప్పులను ఒక పాత్రలో నింపి ఆ పాత్రను భూమి మీద కుమ్మరించారట. ఇదేంటి? ధూపవేదికపై ఉన్న నిప్పులు ధూపాన్ని, దేవునికి ధూపాన్ని వేయాలి కదా. ఆ నిప్పులు భూమి మీద కుమ్మరించడం అనగా ఉగ్రత. 7 ఏండ్ల శ్రమల కాలములో ఆ 7వ ముద్రను విప్పినప్పుడు ఆ మహాశ్రమల కాలంలో భూమి మీద కలగబోవు ఉగ్రత మనం చదివాం కదా. ఆదికాండం 19వ అధ్యాయములో లోతు దినాలలో భయంకరమైన పాపము కలగగా సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కుమ్మరించబడ్డాయి. నమ్మా లేదా? అగ్ని గంధకాలు కుమ్మరించబడ్డాయి. సొదొమ గొమొర్రా కాలిపోయింది ప్రియులారా. ఏమోనంటారేమో మీరు, వెళ్ళి చూడండి, ఇప్పటికీ అలాగే ఉంది. అది ఎప్పటికీ ఆడ మొక్కలు లేవు. హిరోషిమా నాగసాకిపై అనుభవం వేశారట. అమ్మో, అనుభవం అంటే ఎంత ప్రమాదం అండి, ఎంత రేడియేషన్ అండి, అసలు బ్రతకగలమా, క్యాన్సరు రోగాలు, మనుషులు చచ్చిపోతారు, ఇంత భయంకరం అంటున్నారే. హిరోషిమా నాగసాకిలో కూడా మొక్కలు మొలుస్తున్నాయి అంట. కానీ దేవుడు కుమ్మరించిన సొదొమ గొమొర్రా ఎప్పటికీ మొక్కలు లేవు. దేవుడు అగ్ని గంధకాలను కుమ్మరించగా అది కాలిపోయింది, బూడిద దిబ్బలా మారిపోయింది. నేటికి అది అలాగే ఉంది. మనకు గుర్తు ప్రియులారా. వినండి, 7 ఏండ్ల శ్రమల కాలం ఏం కలుగుతుందిలే అనుకుంటున్నావు కదా. శ్రమలు అని చెప్తున్నారు, జరగవులే అనుకుంటున్నావు కదా. ప్రభుని నమ్మకుండా వాయిదా వేస్తున్నావు కదా. దేవుడు ఇది సత్యమని నిరూపించడానికే సొదొమ గొమొర్రాను ఒక చిహ్నంగా దేవుడు ఉంచాడు. ఆనాడు 7 ఏండ్ల శ్రమల కాలములో ఆ అగ్ని భూమి మీద కుమ్మరించబడగా భయంకరమైన శ్రమల ఉగ్రత భూమి మీద రాబోతుంది. ప్రియ స్నేహితుడా, ప్రభుని నమ్మకుండా శ్రమల గుండా వెళ్ళిపోతావా? ప్రభుని నమ్ముతావా? ఏది కావాలో నిర్ణయించుకో. ప్రభువా, పాపిని నన్ను క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నమ్మకుండా అలాగే దాటి వెళ్ళిపోతే 7 ఏండ్ల శ్రమల కాలం, భయంకరమైన శ్రమల దినాల గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. దేవుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. దాటి వెళ్తున్నాను ప్రియులారా. ఇక్కడ చెప్పబడుతున్న ఈ ధూపవేదిక నుంచి నిప్పులను తీసి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను.
ఒక్కొక్కసారి ఉరుములు, భయంకరమైన ఉరుములు, మెరుపులు కలుగుతూ ఉంటే గుండెలు అదురుతూ ఉంటాయి, బిల్డింగులు అదిరిపోతూ ఉంటాయి, భూకంపాలు, భయంకరమైన భూకంపాలు, పెద్ద పెద్ద మేడలు కూడా కూలిపోతూ ఉంటాయి. ఉగ్రత దినాలు ఎంత కఠినంగా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో, ప్రాణ భీతి మనలను ఎంత భయపెడుతుందో. ప్రియ స్నేహితుడా, శ్రమల గుండా వెళ్ళవద్దు, శ్రమల గుండా వెళ్ళవద్దు. ప్రేమించి బ్రతిమలాడి చెప్తున్నాను, ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. మిక్కిలి అనుకూలమైన సమయం, నూతన సంవత్సరం, దేవుణ్ణి కలిగి దేవునితో కూడా ప్రవేశించుట నీకు మేలని ఎంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాయిదా వేయకండి, ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, నిత్యత్వానికి వారసులు కండి. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని తప్పించుకోండి. భయంకరమైన దినాలు అవి. కింద 4 బూరలు అవి ఊదుతుండగా జరిగిన సంభవాలు. వాటన్నిటినీ ధ్యానం చేసే సమయం కాదు, వాటి దగ్గర నిలిచి ఉండాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అవి నమ్మని వారికే. నమ్మిన మనకు 7 ఏండ్ల శ్రమల కాలం నుండి మనం తప్పించబడతాం. ఆ బూరలు ఊదే సమయానికి మనం భూమి మీద ఉండం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, మనం ప్రభువుతో కూడా ఉంటాం. అందుకే మనకు వాటిని గురించిన పాఠం అంత అవసరము లేదు. అందుకని నేను క్లుప్తంగా మీ ఎదుట అలా జ్ఞాపకానికి తెచ్చి ముగిస్తున్నాను. మొదటి బోర 7వ వచనం చదువుదామా? 7వ వచనం. బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను. చెట్లలో 3వ భాగము కాలిపోయాను. పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. పెద్ద వడగండ్లు పడ్డాయి, అగ్ని పడింది, అంతా కాలిపోతుంది. ప్రియులరా, భయంకరంగా ఆ అగ్ని కుమ్మరించబడగా కాలిపోవడం మనం చూస్తున్నాం. ఇవి ఈ 7 బూరలు ఊదుతున్నప్పుడు జరిగిన సంభవాలు ఐగుప్తులో జరిగిన తెగుళ్లను పోలి ఉన్నాయని పండితులు చెప్తున్నారు. నిజమే, ఐగుప్తులో తెగుళ్ళు వచ్చినాయి. ఇశ్రాయేలీలను పోనివ్వడానికి ఆ ఫరో ఒప్పుకోలేదండి. దేవుడు తెగుళ్ళను పుట్టించాడు. ఆ పోలిక ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 9వ అధ్యాయం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? 20వ వచనం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చాను. ఇక్కడ కూడా పై వచనాలలో ఉంది వడగండ్లు అనే మాట మనం చూడగలం. 17వ వచనం చదువుదామా? 18. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యమును స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి వినండి, వడగండ్లు మనం చదివిన ప్రకటన గ్రంథంలో కూడా మొదటి బోర ఊదినప్పుడు వడగండ్లను అగ్నియు పుట్టి, అక్కడ తెగుళ్ళ వడగండ్లను చూస్తున్నాం, ఇక్కడ కూడా వడగండ్లను చూస్తున్నాం. అంటే ఐగుప్తులో జరిగిన తెగుళ్ళు ఇక్కడ 7 బూరలు ఊదుతున్నప్పుడు జరిగిన సంభవాలలో ఏముంది? పోలిక ఉంది. ఆ అగ్ని పడగా కాలిపోయింది అనే మాట మనం చూస్తున్నాం. 3వ భాగం సముద్రములో ప్రాణము గల జంతువులలో 3వ భాగం, ఓడలలో 3వ భాగం, సముద్రములో 3వ భాగం రక్తమయమాయను. కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను అనే మాట మనం చూస్తున్నాం. కొండ సముద్రములో పడవేయబడిందట. కొండ రాజ్యానికి సూచన. అపవాది క్రీస్తు విరోధి రాజ్యములలో ఒక రాజ్యం, మహారాజ్యం కూలిపోతుంది. దాన్ని బట్టి అంటున్నాడు కొండ సముద్రములో పడవేయబడెను. రాజ్యము కొండ ఒకటే. ప్రియులారా, కొండను రాజ్యముగా మనం చూడవచ్చు. దానియేలు గ్రంథముల మాటలు ఉన్నాయి.
బెల్తెషాజరుతో మాట్లాడేటప్పుడు కూడా దేవుడు ఇలా మాట్లాడటం మనం చూస్తాం ప్రియులారా. ఆ పర్వతం, ఆ కొండ కూలిపోతుంది అనే మాట మనం చూస్తాం. అంటే అది రాజ్యము కూలిపోవుట. రెండవ బూర ఊదినప్పుడు చూడండి 8వ వచనం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము, అనేక మంది చనిపోతే ఏమవుతుందండి? రక్తమయమైపోతుంది. ఇది ఏ పోలిక అంటే, ఈ రెండవ దూత ఊదినప్పుడు జరిగినది ఏ పోలిక అంటే నిర్గమ 7:20. మీరు తర్వాత చదవండి, నేను అవన్నీ చదివించడంలా. నిర్గమ 7:20, నిర్గమాకాండం 9:20లోది మొదటి బూర ఊదినప్పుడు జరిగిన సంభవాలు. నిర్గమాకాండం 7:20 రెండవ బూర ఊదినప్పుడు జరిగిన సంభవాలు. 3వ బూర 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. చేదు. ఆ నక్షత్రము రాలి పడిందట, నీళ్ళన్నీ చేదైపోయినాయట. అమ్మ వినండి, చేదైతే పర్లా, విషమయమైపోయినాయట. తాగిన వాళ్ళంతా చచ్చిపోయారు. నీళ్ళన్నీ చేదైపోయినాయి. ఏమండి, నీళ్లు చెడిపోయినాయి. భూమిలో ఎన్ని నీళ్లు దొరుకుతున్నా మంచి నీళ్ళు రావట్లేదని అంటున్నారు. ఎంత లోతుకేసినా మంచి నీళ్ళు రావట్లేదు, నీళ్లు దొరకట్లేదని చెప్పుకుంటున్నారు. నిజమే. కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే మంచి నీళ్ళే దొరకవట. 7 ఏండ్ల శ్రమల కాలంలో నీళ్ళన్నీ చెడిపోయినాయి అనే మాట మనం చూస్తున్నాం. మాచిపత్రి అంటే చేదు, విషపూరితం అయిపోయినాయి. అవి తాగిన వారు చనిపోయారు. ఇది 3వ బూర. చదువుదామా? 11వ వచనం. మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. చాలా మంది చనిపోతారు నీళ్ళ ద్వారానే. విషమైపోయిన నీళ్లను తాగి అనేక మంది చనిపోతారట. ఇవి 7 ఏండ్ల శ్రమల కాలంలో 3వ బూర ఊదినప్పుడు జరిగిన సంభవం. 4వ బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలలో 3వ భాగము చీకటి కమ్మినట్లు, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. వెలుగు మాయమైపోయింది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, వెలుగు లేదు ప్రియులారా. భయంకరమైన దినాలు. ఒక్కొక్క బూర ఊదుతున్నప్పుడు కలుగుతున్న సంభవాలు ప్రియులారా మనల్ని ఎంత భయపెడుతున్నాయో. ఆ చివరిలో ఒక మాట, అయ్యో 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 అయ్యో. ఎందుకంటే ఇక కలగబోవు శ్రమ ఇంకా భయంకరమైనది. 4 బూరలు మనం చదివాం, 5, 6, 7 బూరలు ఇంకా భయంకరమైనవి. అది చూసిన దూతలు కేక వేస్తున్నారు, అయ్యో 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 అని కేక వేస్తున్నారు. ప్రియ మానవుడా, నీకు ఇంకా అర్థం కాలేదా? భయంకరమైన శ్రమలు ముందున్నాయన్న సంగతి నీకు ఇంకా అర్థం కాలేదా? వీటి నుంచి తప్పించగలిగిన ఏకైక వ్యక్తి ప్రభువు అయిన యేసు క్రీస్తు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు, ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు, ఆయన మాత్రమే నిన్ను మోక్షానికి చేర్చగలడు. నిన్ను నన్ను విడిపించగలిగిన ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు. ఎందుకనగా ఆయన నా పాపాల కొరకై బలి అయిపోయాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను తప్పించాడు. ప్రభువుని అంగీకరించండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. శ్రమలను తప్పించుకోండి, నిత్య నరకాగ్నిని తప్పించుకోండి, ఆరని అగ్నిగుండాన్ని తప్పించుకోండి, మహాశ్రమలను తప్పించుకోండి. ప్రభు సన్నిధిలో నెమ్మది ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఏది కావాలో నిర్ణయించుకోండి. ప్రభు బిడ్డలుగా చేయబడండి. శ్రమలను తప్పించుకోమని ప్రభు నామమున మీకు మనవి చేస్తున్నాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించి ఉదయకాలం మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమే మా ప్రభువా, పరలోకమందు అత్యున్నత సింహాసనాసీనుడవై
నిత్యము గాన ప్రతిగానములు పొందబడుచున్న మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించు దేవుడవని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును మా తండ్రి, మా నిమిత్తమై తండ్రి కుడిపాసం మీద ఆసీనుడవై నిత్యము విజ్ఞాపన యాచనలు సమర్పిస్తున్న మా పరమ దేవుడవని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిజమే మా ప్రభువా, మిమ్మల్ని నమ్మని వారికి కలగబోవు ఉగ్రత ఎంత భయంకరమైనదో, ఎంత కఠినమైనదో మా ఎదుటకు మీరు తీసుకొని వచ్చారు. మా తండ్రి, ఎవరు ఇంకా మిమ్మల్ని అంగీకరించలేదు, ఎవరు క్రీస్తు నామాన్ని ఒప్పుకోలేదో వారిలో మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి. మేము నమ్మిన వారై మీ బిడ్డలుగా తీర్చబడి నిత్యత్వానికి, నిత్య రాజ్యానికి వారసులగునట్లుగా మా ప్రభువా వారిలో మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి. ఒక్క ఆత్మ అయినా మీ వైపు చూసి రక్షణ పొందినట్లుగా వారిలో మీ కార్యాన్ని జరిగించండి. మా తండ్రి, చేరి వచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును మా ప్రభువా, మా ప్రార్థనలన్నిటినీ ఆలకించు దేవుడవని మీ వైపు చూస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలకించండి. తగిన కాలమందు జవాబును మీరు దయచేయండి. సమాధానాన్ని కలిగించండి. ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చండి. మీరు అక్కడ పర్యాంతం మీరు రెక్కల కింద భద్రపరచండి. ఎత్తబడే సంఘములో ఉండి అయినా నిత్యత్వానికి, నిత్య జీవానికి వారసులగునట్లుగా ప్రతి ఒక్కరిని మీ రెక్కల కింద భద్రపరచండి. మా ప్రభువా, ఇంత దనుక మీ సన్నిధిలో గడిపి చదరి మా గృహాలకు వెళ్తుండగా మార్గమధ్యములో మీరే తోడుగుండి నడిపించమని మా ప్రభును, రక్షకుడు, రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభువుగా త్వరలో తిరిగి రానయున్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.